ఏషియా వెస్ట్‌ని దాటుకొని ముందుకెళ్ళిపోయింది. క్లీన్ ఎనర్జీలో ప్రొడ్యూస్ చేయడంలో. ఎలా అంటారా? చూడండి. సంవత్సరం ఏషియా, ఇండియా, చైనా అలానే సౌత్ కొరియా, అలానే జపాన్ ర్యాపిడ్‌గా షిఫ్ట్ అవుతుంది. క్లీన్ ఎనర్జీ కోసం. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటనుకుంటున్నారా? ఎనర్జీ ఏదైతే ఉంటదో అదే లైక్ ఇప్పుడు మనం వాడుకుంటున్నాం కదా! ఎలక్ట్రిసిటీ గట్టా. ఆ ఎలక్ట్రిసిటీ అనేది క్లీన్‌గా ప్రొడ్యూస్ అవుద్ది. ఫర్ సచ్ యాస్ కోల్, ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ గ్యాస్ ఇలాంటివన్నమాట. ఇదంతా ఏం చేస్తారంటే పరిసర ప్రాంతాలు మొత్తం క్లీన్‌గా ఉంచడానికి ట్రై చేస్తది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. కమింగ్ అప్ ఆన్ టు ద టాపిక్ అండ్ ఆల్సో విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, like kinetic energy. It is a kinetic force which doesn't do any harm to the environment. Okay, coming up onto the topic, I have diverted. Yeah. సౌత్ కొరియాలో 15% పెరిగిందంట ఈ ఫాసిల్ ఫ్యూయల్ యూసేజ్ అనేది. అలానే ఇండియా కూడా చాలా ర్యాపిడ్ గా గ్రోత్ అవుతుంది. ఈ ఫా ఇది ఈ ఏదైతే క్లీన్ ఎనర్జీ ఉందో అది చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఎంతలా అంటే 26% గా అప్గ్రేడ్ అవుతుందంట క్లీన్ ఎనర్జీలో ఇండియా. ఇదే ఇదే రకంగా కనుక కంటిన్యూ అవుతే వి విల్ పాస్ ద వెస్ట్ షూర్ అంట అదైతే అనలిస్ట్ అయితే అదే చెప్తున్నారు. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ఇఫ్ యూ వాంట్ మోర్ లైక్ దిస్ జియోపాలిటికల్ కంటెంట్, please like, share, and subscribe and follow for more. Thank you. Thank you for watching. Bye.